గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 28, 29 డిక్టేషన్ ఇస్తాను. ఈ డిక్టేషన్ తప్పకుండా తీసుకోవాలి. మీరు చాలామంది నా అబ్జర్వేషన్ ప్రకారంగా డిక్టేషన్ తీసుకోవటానికి చాలా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు. డిక్టేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డిక్టేషన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవటం మస్ట్ అన్నమాట. షార్ట్ హ్యాండ్లో మీకు ప్రొఫిషియన్సీ రావాలి అంటే నెంబర్ 1 డిక్టేషన్ తీసుకోవాలా. ఆ డిక్టేషన్ ఏదైతే ఉందో కరెక్ట్గా యాక్యురేట్గా అవుట్లైన్స్ పడాలి. యాక్యురేట్గా అవుట్లైన్స్ పడ్డాయి కదా, అందంగా పడ్డాయి కదా అనుకుంటే సరిపోదు. ఆ అవుట్లైన్స్ని మళ్ళీ మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. అప్పుడే మీకు ఫుల్ఫిల్ అయినట్టు లెక్క. ఒక సీనియర్ స్టెనోగ్రాఫరు చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, దాని తెలుగులో చెప్తున్నా. మీరు రాసినటువంటి అవుట్లైన్స్ ఎంత అందంగా ఉన్నా, అలాగే ఎంత యాక్యురేట్గా ఉన్నా, వాటిని మీరు ట్రాన్స్క్రైబ్ చేయకపోతే అంతా కూడా వ్యర్థము అన్నాడు ఆయన. ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు షార్ట్ హ్యాండ్లో ప్రొఫిషియన్సీ సంపాదించాలనుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఒక రూల్ ఏంటంటే, డిక్టేషన్ ఇచ్చేటటువంటి ఆ డిక్టేషన్ని కరెక్ట్గా జాగ్రత్తగా ఆలకించి మీరు అవుట్లైన్లు రాయాలా. యాక్యురేట్గా ఉండాలా, చూడంగానే ఐడెంటిఫై చేసేలా ఉండాలి. తర్వాత రాసేసాం చాలా బాగుందని చెప్పి పక్కన పాడేయడం కాదు. మళ్ళీ ఆ రాసినటువంటి ఏవైతే అవుట్లైన్స్ ఉన్నాయో, డిక్టేషన్ ఏదైతే ఉందో, మీరు మళ్ళీ దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చక్కగా చేసుకోగలగాల. ఇది సూచన. ఈ సూచన మీరందరూ కూడా పాటిస్తారనుకుంటున్నాను. మరి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు, ఇంతకుముందు వీడియోలో నేను నెరేట్ చేసినటువంటి ఎరువు దగ్గర నుంచి మరి ఈ 29వ పేజీ ఆఖరి వర్డ్ వరకు కూడా అప్పుడు డిక్టేషన్ ఇస్తాను. జాగ్రత్తగా మీరు రాయండి. రాయటమే కాదు, దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, గెట్ రెడీ. సరదా, శారద, దళారి, శ్రామికుడు, క్షుద్ర, వీక్షణము, నిరీక్షణ, సమీక్ష, అలవాటు, అలికిన, ఆలకించు, దేవతలు, హరిజనులు, ఆహాకారము, హాలాహలము, ప్రవహించు, పాషాణము, కృషి, ఆది
శేషువు, శాలువ, పౌరుషము, విరహము, క్షున్నము, హరిణము, నిశ్చలము, కలహము, రోజా, అరచు, అరుచు. అభ్యాసం 29. రవాణా, పహారా, ఉరుదు, ఎరువులు, రంజిల్లు, మక్షికము, గృహిణి, పరీక్ష, క్షణము, చిలుక, అలుముకొను, అలసట, నొసలు, వీషలు, హోమము, నిర్వహణ, బాహాటము, వృషభము, మూషికము, షోలాపూర్, పరాకు, చెరుకు, ముసలి, మసాలా, వరుసలు, పసరు, శ్రమ, శూరుడు,
మాదిరి, కనిగిరి, పైసలు, మూలము. దట్స్ ఆల్. ఈ డిక్టేషన్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా తప్పకుండా ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. చేసిన తర్వాత మీరు రాసినటువంటి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ ఏదైతే ఉందో ఇన్స్ట్రక్టర్లో చూపించినటువంటి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్కి సరిపోవాలా, అది అబ్జర్వ్ చేసుకోవాలా. అంటే మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఫ్యూచర్లో స్పీడ్ బాగా పికప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వీడియోలో 30-31 ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో సెంటెన్సెస్ అవి నేను నెరేట్ చేస్తాను. నెరేట్ చేస్తే అవి బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే తర్వాత మళ్ళీ డిక్టేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ షార్ట్ హ్యాండ్, ఈ తెలుగు షార్ట్ హ్యాండ్కి సంబంధించి నేను చాలా వీడియోలు చేశాను ఇప్పటివరకు. ఆ వీడియోల్లో వ్యూస్ని ఒకసారి గమనిస్తే డిక్టేషన్కి సంబంధించి చేసినటువంటి వీడియోలకి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. అంటే నా వీడియోలకు తక్కువ వస్తున్నాయని నేను బాధపడటం గురించి కాదు నేను ఇక్కడ చెప్పేది. చాలామంది ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ ఆస్పైరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిక్టేషన్ తీసుకోవట్లేదని నాకు అర్థమైంది. అది చాలా రాంగ్ నోషను. ఏదో నేర్చేసుకుందాము తప్పితే మనం డిక్టేషన్ తీసుకుందాము అనేటువంటి ఆలోచన లేకపోతే మీకు ఫౌండేషన్ కరెక్ట్గా ఉండదనేది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా డిక్టేషన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీరు తీసుకోవాలా. డిక్టేషన్ తీసుకుని మీరు